సువార్త ప్రకటించని ఎడల నాకు. అయితే ఈ సంవత్సరాంతములో ప్రభు పాదముల దగ్గర నేను ప్రార్థన చేస్తూ ఉంటే ఈ మాట్లాడుట ద్వారా మనకు వచ్చే శాపాలు, మాట్లాడుట ద్వారా కుటుంబానికి వచ్చే కీడు, మాట్లాడుట ద్వారా మనకు విలువ తగ్గుతుంది, మాట్లాడుట ద్వారా మన కుటుంబానికి చాలా, మన జీవితానికి చాలా, మన సాక్ష్యానికి చాలా ఈ మాట ద్వారా ఇబ్బంది కలుగుతుంది. అయితే ప్రభువా ఎలా మాట్లాడాలి, ఏమి మాట్లాడాలి, ఎలా కొనసాగాలని ప్రభు పాదాల దగ్గర అడిగినప్పుడు ఈ మాటలను గూర్చి కొన్ని విషయాలు ప్రభు నాకు వాక్యములో నుంచి బయలుపరిచారు. ఈ వాక్యము ప్రభు బయలుపరిచిన తర్వాత నాకు నేనే ఎంతో ఆశీర్వాదాన్ని నేను దూరపరుచుకున్నాను. ఈ వాక్యాన్ని నేను ముందే గ్రహించి ఉంటే, విని ఉంటే నా జీవితంలో ఇంకా శ్రేష్టమైన ఆశీర్వాదాలకు నేను సమీపముగా ఉండేవాడను అని నేను చాలా బాధపడ్డా. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యము నాకు, దైవజనురాలకు, అలాగునే చేరి వచ్చిన సంఘ పెద్దలకు అందరికీ దేవునికి స్తోత్రం. అమ్మ అందరికా కొందరికా? అమ్మమ్మ అందరికీ. అలాగా కొన్ని మాటలు ఈ పూట మనము ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36 వచనము 37 వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36 అధ్యాయము 37 వాక్యాన్ని ఒక్కసారి చదువుకుందాం. నేను మీతో చెప్పున్నది ఏమనగా మనుష్యుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి. ఇప్పుడు నేను మీతో ఒక మాట మాట్లాడినా, లేక దైవ సేవకురాలు మీతో ఒక మాట మాట్లాడినా, లేక సంఘ పెద్దలు సంఘములో, సమాజములో, స్నేహితుల దగ్గర ఒక మాట మాట్లాడినా, లేక ప్రియ దేవుని బిడ్డలారా విశ్వాసులు ఒక మాట మాట్లాడినా, ఆ మాట కుటుంబానికి ఏదైనా ఉపయోగమా, బిడ్డలకు ఏదైనా ప్రయోజనమా, సంఘానికి ఏదైనా ఉపయోగమా అని నా ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన అనేది మనకు చాలా అవసరం. దేవునికి స్తోత్రం. నేను ఎక్కడికైనా వెళ్ళాలి అంటే కొంచెంసేపు నేను ఆలోచన చేస్తా, ఇక్కడకు నేను వెళ్ళటము సంఘానికి ఏదైనా ఉపయోగమా, సంఘానికి ఏదైనా అవసరమా కాదా అని కొద్దిగా ఆలోచన చేసే నేను బయలుదేరుతాను. ఇప్పుడు నీవు ఉదయము లేచి సాయంకాలము వరకు మాట్లాడుతూ ఉన్నావు. ఈ మాటల ద్వారా నీవు ప్రయోజనకరమైన మాటల, ఉపయోగకరమైన మాటల, లేక ఉపయోగము లేని మాటల? దేవుడు నీకు నాలుక ఇచ్చి, దేవుడు నీకు నోరు ఇచ్చాడు. ఎందుకు నీకు నాలుక ఇచ్చాడు, ఎందుకు నీకు నోరు ఇచ్చాడు అంటే నీ జీవితంలో నీ యొక్క శరీర అవసరాలు, కుటుంబ అవసరాల కొరకు, అలాగునే ప్రభువుని స్తుతించటానికి. దేవునికి స్తోత్రం. నా నాలుక స్తోత్రాలతో నా యేసయ్య
ఉత్సాహము చేయనిమ్మయా. నా నాలుక స్తోత్రాలతో నా యేసయ్యా ఉత్సాహము చేయనిమ్మయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను కొందరిని గమనిస్తూ ఉంటాను. దేవుని సన్నిధిలోనికి వచ్చి హల్లెలూయా స్తోత్రం అంటే వారు మోగదెయ్యం పట్టిన వారు లాగానే ఉంటారు. అమ్మా ఎలాగా? మోగదెయ్యం పట్టిన వాళ్ళలాగానే ఉంటారు. అందరూ చప్పట్లు కొట్టి పాట పాడుతూ ఉంటే ఇంకా వాళ్ళు ఎలా ఉంటారు అంటే, స్వరిశ లేని వారు ఎలా ఉంటారో అలా ఉంటారు. స్వరిశ కొందరు కూర్చుని ఏమంటారు, నా కాలుకి ఏం రావట్లేదు అమ్మా అంటే ఇంకో మాట ఉంది, అది చెప్పకూడదని ఇట్లా చెప్తున్నాలే. నా కాలుకి ఏం రావట్లేదు, చాలాసేపు కూర్చుని నా కాలుకి ఏం రావట్లేదు. అలాగా ఇక్కడ కాలుకు మాత్రమే కాదు, మొత్తానికి స్వరిసేనే ఉండదు. దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యము, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్, దేవుడు నీకు ఇచ్చిన స్వరాన్ని బట్టి ఒక దినము, ఏ దినం అది? ఒక దినము అది విమర్శ దినము. అందరూ చెప్పాలమ్మా, ఏ దినం అది? విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. ఆ మాట అందరూ ఒకసారి బైబిల్లో ఉన్న వారందరూ తీసి చదవాలి. అమ్మా బైబిల్లో ఉన్న వారందరూ ఆ మాట తీసి ఒకసారి చదువుతాం. అమ్మ 36వ వచనం. నేను మీతో చెప్పునదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండెను. ఈ పూట ఒక్కసారి ఇప్పుడిప్పుడు చిన్నప్పుడు మాట్లాడిన మాటలు కాదు, దైవ జ్ఞానము లేనప్పుడు మాట్లాడిన మాటలు కాదు, తెలిసి తెలియని వయస్సులో మాట్లాడిన మాటలు కాదు. ఈ వారములో, ఎప్పుడమ్మా? ఈ వారములో గడిచిన ఆదివారము సాయంత్రము నుంచి ఈ ఆదివారము ఉదయం వరకు ఎవరు ఏమి మాట్లాడారు? సేవకులు ఏమి మాట్లాడారు? సంఘ పెద్దలు ఏమి మాట్లాడారు? సంఘ బిడ్డలు ఏమి మాట్లాడారు? సండే స్కూల్ వారు ఏమి మాట్లాడారు? దేవునికి స్తోత్రం. ఫోన్లో ఏమి మాట్లాడారు? స్నేహితుల దగ్గర ఏమి మాట్లాడారు? పరిశుద్ధుల దగ్గర ఏమి మాట్లాడారు? తోటి విశ్వాసుల దగ్గర ఏమి మాట్లాడారు? మీ మాట నేను వినలేదు. మీ మాట అమ్మా నేను విన్నానా? వినలేదు. నేను మాట్లాడిన ఏదైనా మీరు విన్నారా అంటే మీరు వినలేదు. నేను నీవు అందరూ కూడా ఒక దినం ఉంది, అది విమర్శ దినము. అది క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలిచే దినము. ఆ దినమున అడుగుతాడు, అమ్మా ఆదివారము ఆరాధన అయిపోయిన తర్వాత వాక్యం మీద ఇంటికి వెళ్ళేటప్పుడు నువ్వేం మాట్లాడావో రికార్డ్ చేయబడింది. ఏం చేయబడింది? అలాగే సోమవారం నీకు బాగా కోపం వచ్చినప్పుడు ఏం మాట్లాడావో ఆ మాట కూడా ఏం చేయబడింది? రికార్డ్ చేయబడింది. మంగళవారము నీవు చేసే పనిలో ఏం మాట్లాడావో ఆ మాట కూడా రికార్డ్ చేయబడింది. ఫోన్లో మాట్లాడిన మాట రికార్డ్ చేయబడింది. సహజంగా మాట్లాడిన మాట ఏం చేయబడింది? రికార్డ్ చేయబడింది. ఆ క్రీస్తు న్యాయ పీఠం ఎదుట నిన్ను నిలబెడతాడు.
దేవునికి స్తోత్రం. అమ్మ ప్రవీణిట్రా, క్రీస్తు న్యాయ పీఠం ఎదుట నిలబెడతాడు. ఏది సొక్క ఏది అమ్మా? క్రీస్తు న్యాయ పీఠం ఎదుట నిలబెట్టి ఏం మాట్లాడావు అంటాడు. దేవునికి స్తోత్రం. నేనేం మాట్లాడలేదు, నా ఎంత పరిశుద్ధులు ఇంకొకళ్ళు లేరు, అసలు నాకు నాలుకే లేదు నోరుకే లేదని అక్కడ మెత్తగా చూస్తూ ఉంటారు. ఆయన ఎదుట ఏం చేస్తారమ్మా? మెత్తగా ఆయన ఆ యొక్క నువ్వు చెప్పిన ఒక్కొక్క మాట అక్కడ లిఖితము లాగుతాయి. ఏమవుతాయి అమ్మ? ఏమవుతాయి? లిఖితమైపోతాయి, రాయబడిపోతాయి, సేవ్ చేయబడిపోతాయి. చెప్పు చెప్పు, ఈ మాట నువ్వు ఎందుకు మాట్లాడావు చెప్పు. దేవునికి స్తోత్రం. ఇంటి దగ్గర పిల్లలు బూతులు మాట్లాడితే ఒక తల్లి ఏం చేసిందంటే, అట్లు పోసేది ఉంటుంది కదమ్మా, అది కాల్చి పెట్టేసింది. అవత ఏం చేసింది అమ్మా? వాత పెట్టేసింది. వాత పెట్టిన తర్వాత నాకు తెలిసి వెళ్ళాను, అమ్మ చిన్న పిల్లడు కదా, పసిబిడ్డ కదమ్మా. అమ్మా ఏ బిడ్డ? పసిబిడ్డమ్మా, ఎందుకు ఆ పని చేసావంటే, పాస్టర్ గారు మీకు తెలియదు, వాడు బూతులు మాట్లాడుతున్నాడు. ఏ మాటలు మాట్లాడుతున్నాడు? బూతులు మాట్లాడుతున్నాడు. ఇక మరలా మాట్లాడాలంటే ఈ వాత గుర్తు రావాలని పెట్టేసి. దేవునికి స్తోత్రం. ఈ పూట అలాగ వాతలు పెట్టే ఆ తల్లులని మన మధ్యలో ఉంచిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అయ్యా, నేను వాతలైతే పెట్టను కానీ బూతులే నేర్పిస్తాను అన్నవారు మాత్రమే గట్టిగా చెప్తున్నా హల్లెలూయా. పిల్లలకి బూతులు నేర్పించట్లా? మీరు పిల్లలకు బూతులు నేర్పించట్లా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీకు కోళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఆ కోడికి దువ్వి తినటం ఎవరు నేర్పారు? ఇట్లాగా భూమిని దూద్దు కదా, దువ్వి అందులో ఉన్న పురుగులు కీటకాలను తినటం ఎవరు నేర్పారు? నేను నేర్పానా? లేకపోతే మీరు వారం వచ్చి నేర్పి వెళ్తున్నారు కాసేపు కూర్చుని? ఎవరు నేర్పారు? ఎవరు నేర్పారు? వినిపించట్లా నాకు కొద్దిగా. అమ్మా, ఎవరు నేర్పారు దానికి? కీర్తన నువ్వేం చెప్పావు? దువ్వి తినమ్మా అని చెప్పావు దానికి ఏమన్నా? ఇంత లేదు, అది దూవుతుంది భూమిని. అసలు నాకు ఆశ్చర్యం వేస్తుంది. దానికి 3 రోజుల వయసు అది దూవుతుంది భూమిని. ఎన్ని రోజుల వయసు? 3 రోజుల వయసు దూవుతుంది. ఎవరు నేర్పారు? అమ్మా, నాకు వినిపించట్లా. అమ్మా, ఎవరు? తండ్రి నేర్పాడు అంటారు. పుంజు నేర్పొద్దు వచ్చి, పరిశుద్ధరా పుంజు వచ్చి దూవుతుందని నేర్పుతా, ఒక దెబ్బ పొడిచేద్దాన్ని దొరికితే. ఎవరు నేర్పారు? అమ్మా, ఎవరు నేర్పారు? మీరు మాట్లాడతారా? మీరు మొద్దులు కదా, సొరుసు లేని మనుషులు కదా. తల్లి నేర్పింది. ఏమి నేర్పింది? అమ్మమ్మ చెప్పాలి, ఏమి నేర్పింది? ఇప్పుడు మీ బిడ్డలు బూతులు మాట్లాడుతున్నారంటే మీ బిడ్డలకు స్కూల్లో పంతులు గారు నేర్పాడా? అమ్మ పుష్ప, పంతులు గారు నేర్పాడా? ఎవరు నేర్పారు? ఎవరు నేర్పారు? అమ్మా, తల్లి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఇప్పుడు కోడిపెట్ట పిల్లతో అమ్మ ఇటు దువ్వమ్మ, ఇక్కడ నీకు ఎర్రలు దొరుకుతాయి, కీటకాలు దొరుకుతాయి, పురుగులు దొరుకుతాయి అని చెప్పదు. ఇది దువ్వుతూ ఉంటుంది కుక్క అనుకుంటా. దీన్ని చూసి నువ్వు భర్తను తిడుతూ ఉంటావు, బయట వారిని తిడుతూ ఉంటావు, కాకిని తిడుతుంటావు, కుక్కను తిడుతుంటావు. అది చూసిన నీ కుమారుడు, అది చూసిన నీ కుమారుడు, నీ కుమార్తె అదే బ్రీడ్. ఏంటి అమ్మా? సేమ్ టు సేమ్, సేమ్ టు సేమ్. ఏంటి? అదే బ్రీడ్. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఒకప్పుడు దేవుడు చూచి చూడనట్టుగా విడిచిపెట్టాడు. ఎలా విడిచిపెట్టాడమ్మా? అపోస్తుల కార్యము 17 అధ్యాయము 30 వాక్యాన్ని త్వరగా చదవాలి. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడు మన పూర్వ దినాలలో ఎడ్యుకేషన్ లేదు, మన పూర్వ దినాలలో భక్తి నేర్పించేవారు లేరు, మార్గాన్ని చూపించేవారు లేరు. ఆ రోజుల్లో మన తాతలు మాట్లాడి ఉండవచ్చు, మన తండ్రులు మాట్లాడి ఉండవచ్చు, మన తల్లులు మాట్లాడి ఉండొచ్చు. అది ఏ కాలము? అమ్మమ్మమ్మ. ఇప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, రిమోట్లో ఫ్యాన్ తిరుగుతుంది. దేంట్లో తిరుగుతుంది ఫ్యాను? మరి ఆ రోజుల్లో ఫ్యాన్ అంటే ఏంటో తెలుసా అమ్మా? సాయంకాలమే కిరోసిన్ పోసుకుని అంటించుకుంటే భోజనం చేసిన తర్వాత ఆర్పి ఒత్తు తగ్గించి పడుకునే దినాలు. మరి ఈ రోజుల్లో ఇప్పుడు నుంచే లైట్లు కొంటా ఉన్నారు. ఏం చేస్తున్నారు? ఏంటి లైట్లు అంటే పైన స్టారు, కింద లైటింగు, క్రిస్మస్ పండుగ. ఆ రోజులో దీపములో కిరోచును పోసుకుంటాకి దిక్కు లేకుండా చీకటి పడకముందు తిని పడుకున్న రోజులై. అమ్మా తప్పేమన్నా మాట్లాడుతుందా? మరి ఇప్పుడే కాలం ఇది? ఇప్పుడే కాలము? ఒక రంగు అయితే మనకు కుదరట్లేదు, ఆ రంగులు కూడా మల్టీ కలర్స్ కావాలి. ఏ కలర్స్ కావాలి? అన్ని కలర్లు కావాలి. మనము జ్ఞాన కాలములో ఉన్నాం. ఇంత జ్ఞానములో, ఇంత టెక్నాలజీలో ఉన్న మనము మాట దగ్గరకు వచ్చేసరికి, దేని దగ్గరకు వచ్చేసరికి, మనస్సు మారకపోతే, నీ మాట మారకపోతే, నీ స్వభావం మారకపోతే, నీ సౌండ్ మారకపోతే, నీ జీవితంలో నేనేం అడగను. సేవకురాలు అసలే అడగదు. దేవునికి స్తోత్రం. మేము చెప్పే పని మాత్రమే మాది. ఏ పనమ్మా? చెప్పే పని మాత్రమే. అడుగుతాడమ్మా లెక్క, అడుగుతాడమ్మా తీర్పు రోజు నిన్ను లెక్క. చీకట్లో చేశానని నన్నెవరు చూశారని, చూసినా నాకేమని, ఎవరేమి చేస్తారని భయం అసలు లేకున్నావా? చెడ్డ మాటలు చెప్తున్నావా? చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా. అడుగుతాడమ్మా లెక్క, అడుగుతాడమ్మా. నా దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ పూట ఆత్మదేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు.
ఈ సంవత్సరాంతములో ఆత్మదేవుడు నీతో మాట్లాడుచున్నది ఒక సేవకుడు కాదు, ఇక్కడ ప్రభువు నీతో మాట్లాడుచున్నాడు. తీర్పు దినము, విమర్శ దినము ఒక దినముంది. ఇదిగో ప్రపంచములో ఉన్న ప్రతి ఒక్కడు క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలవాలి. మాట్లాడిన ప్రతి మాటకు ఎవరికి లెక్క చెప్పాలి? నీవు యేసయ్యకు లెక్క చెప్పాలి. అప్పుడప్పుడు దైవ సేవకురాలు చెబుతాకి ప్రయత్నిస్తుంది. నేనైతే చెప్పను. నేను చెప్తుంటాను, వద్దులే, వారు అప్పు చెప్పవలసిన దినం ఒకటి ఉంది, ఆ దినాన్ని వాళ్ళు అప్పు చెప్పుకుంటారు, మనమేం చెప్పొద్దులే అంటే అప్పుడప్పుడు చెప్తానికి ప్రయత్నం చేస్తుంది. కానీ నేనైతే అసలు చెప్పను. అసలు చెప్పే మనస్సు నాకు లేదు. ఎందుకనంటే ఆయన అడుగుతాడు లెక్క, నేను కాదు. దేవునికి స్తోత్రం. మరి నీ నాలుకతో ప్రభువుని స్తుతించే అనుభవాలలో నీ నాలుక ఉందా? లేకపోతే వ్యర్థమైన మాటలు, ఏ మాటలమ్మా? వ్యర్థమైన పనులు, వ్యర్థమైన పోస్టులు, కొందరు పోస్టులు పెడతా ఉంటారు. ఇక అది చూసి నేను అనుకుంటాను, ఈ పుష్ప 2 సినిమాలో ఆ మనిషి చనిపోతా కారణం వీళ్ళేమో అనిపిస్తుంది నాకు. అంటే అలా చేస్తుంటారు వీళ్ళు. పుష్ప 2 సినిమాలో ఒక బిడ్డ గాయాలు, ఒక తల్లి చనిపోయింది. దానికి కారణం వీళ్ళేనేమో, ఏదైనా కొద్ది తగ్గిస్తే సినిమాకి అంత కలెక్షన్ రాదేమో అన్నట్లు పెడతా ఉంటారు. మరికొన్ని పోస్టులు పెడుతుంటారు. చర్చి కట్టించిన పాస్టర్ గారు కూడా, దేవాలయం కట్టించిన పూజారి కూడా అలా పెట్టలేడు. అలా కొందరు విగ్రహారాధన సంబంధించినవి పెడతా ఉంటారు. నా ప్రియ దేవుని బిడ్డలరా, నువ్వేం చేస్తున్నావో చెయ్యి, ఏమి మాట్లాడుతున్నావో మాట్లాడు, ఎలా ప్రవర్తిస్తున్నావో ప్రవర్తించు. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథము 22 అధ్యాయము 10 వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. 10 వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. 11 వాక్యాన్ని. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము. నీతిమంతుడు ఇంకను నీతిమంతునిగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధునిగానే ఉండనిమ్ము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో ఆలస్యము చేయక వస్తున్నాను, త్వరగా వస్తున్నాను. పరిశుద్ధతలో వెళ్ళనివ్వండి. అలాగే అన్యాయము చేస్తూ జీవితాలు మారకుండా, ఎంత వాక్యమైనా ఆ వాక్యాన్ని లక్ష్య పెట్టుకోకుండా లోక సంబంధులుగా, పాప సంబంధులుగా జీవిస్తున్న వారిని అలాగే ఉండని. నేను వచ్చేస్తున్నాను కదా, త్వరగా వస్తున్నాను. ఆయన వచ్చి అందరినీ ఒక ప్లేస్లో సమకూర్చేస్తాడు. ఒక ప్లేస్లో సమకూర్చి ఒక్కొక్కరిని క్రీస్తు న్యాయ పీఠము ఎదుట నిలబెడతాడు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందలా సాగిలపడి నమస్కరించి, ఓ అంగ
వంగని మోకాళ్ళని యేసయ్య ఎదుట వంగిపోవును. వంగని మోకాళ్ళని యేసయ్య ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకం. ఇది నేను రాశానో మరి ఎవరు రాశారో కానీ రాత్రే రాసినట్టుంది ఈ పాట. మీకు ఎవరికి తెలియదు కదా, అందుకే మీరు చూస్తున్నారు ఇటు. ఓహో, ఎవరు రాశారు ఈ పాట? ఓహో, కొత్త పాట అన్నట్టు చూస్తున్నారు. తెలుసా పాట? గుర్తుందా? మరి నోరు ఎత్తొచ్చుగా, ఉందా నోరు? యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి దేవుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. ఈ లోక రాజ్యాలన్నీ ఆయన ముందరా సాగిల పడి నమస్కరించి గడగడలాడాలి. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిల పడి నమస్కరించి గడగడలాడాలి. వంగని మోకాళ్ళని వంగని మోకాళ్ళన్నీ యేసయ్య ఎదుట వంగిపోవును. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డరా, నేను వస్తున్నాను, నేను వస్తున్నాను. వచ్చే ఈ లోపల మీరు గొడవ పడవద్దు. నేను పరిశుద్ధుణ్ణి, నువ్వు పాపివి, లేకపోతే అది ఇది సంఘములో ఈ వ్యక్తి పరిశుద్ధుడు, ఆ వ్యక్తి పాపి అని ఇలాంటి క్లాసెస్ మీరు పెట్టుకోవద్దు. దేవునికి స్తోత్రం. పెట్టుకోవద్దు. 12 వాక్యాన్ని ఒకసారి చదువుదాం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున వాని క్రియ చొప్పున. ఈరోజు నా క్రియ చొప్పున, నాకు దైవ సేవకురాలి యొక్క క్రియ చొప్పున దైవ సేవకురాలికి, ఆ సంఘ పెద్దలు క్రియ చొప్పున, విశ్వాసులు క్రియ చొప్పున వారికి. దేవునికి స్తోత్రం. అయితే ఆయన ఎదుట నిన్ను నిలబెట్టినప్పుడు నీ క్రియ ఏమిటి? నీ క్రియ ఏమిటి? ఏ క్రియలు నీకున్నాయి? ఏ క్రియలు నీకున్నాయి? వారి క్రియలు వారి వెంట వెళ్ళును. వారి క్రియలు వారి వెంట వెళ్ళును. నిన్న మధ్యాహ్నం నేను బజారుకి వెళితే ఆ బజారులో ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ వ్యక్తిని ఒక వ్యాన్లో పెట్టారు. కనీసం ఆ వ్యక్తితో ఒక్క వ్యక్తి కూడా పాపం లేరు, వెళ్తలేదు, ఎవరు వెళ్ళట్లేదు. ప్రజలు అలా చూస్తున్నారు. నేను కూడా చూస్తే ఓహో, అతనికి బంధువులు లేరనుకుంటా. ఎవరు లేరు? అతనికి బంధువులు లేరేమో, ఫ్రెండ్స్ లేరేమో అని చూసిన వారు మార్కులు వేసేస్తూ ఉన్నారు. చూసిన వాళ్ళు. అయితే ఆ వ్యక్తి నాకు పరిచయం లేదు, నాకు తెలియదు. అయితే మనము జనాన్ని చూస్తాం. మనం ఎవరిని చూస్తాం?
జనాన్ని చూస్తాం. నా ప్రభు జనాలను చూడటం. ఏం చూడమ్మా? జనాలను చూడటం. ఆయన క్రియలను చూస్తాడు. ఏం చూస్తాడమ్మా? క్రియలను చూస్తాడు. ఒక వ్యక్తి వెనకల ఒక 10,000 మంది వచ్చి, ఎంతమంది? అయ్యా ఈమె మా సంఘ పెద్దమయ్యా, ఈమె మా సంఘ సభ్యుడయ్యా, అయ్యా ఈయనకు పరలోకం ఇచ్చేయి ప్రభువా, నా మాట కూడా చెల్లదు, నా మాట కూడా చల్లదు. ఎందుకు చల్లదంటే నీ వాక్యము పట్ల బ్రతుకు మార్చుకొని వీళ్ళ క్రియలు మారలేదు. పరిశుద్ధుల నీతి క్రియలు వీళ్ళలో నాకు కనిపించలేదు. ఎంతసేపు లోక సంబంధము సంఘానికి సంబంధ క్రియలు, ఆత్మీయతకు సంబంధించిన క్రియలు, ఆత్మ సంబంధముగా ఎదిగే క్రియలు, వీళ్ళలో ఆ సిమ్టమ్స్ ఏం లేదు. ఎంతసేపు లోకము, పాపము, ధనము, లోకము, పాపము, తిండి, సుఖభోగము, భోగభాగ్యము, ధనమే తప్ప నేను ఆత్మ సంబంధముగా ఎదగాలి, నేను ఆత్మీయతలో ఎదగాలి, నా ప్రభు నా కొరకు సిద్ధపరిచిన రాజ్యములో నేను ప్రవేశించాలి అన్న ఆశలే వీళ్ళలో లేవు, అన్న క్రియలే వీళ్ళ బ్రతుకులో లేవు. ఎంతసేపు లోకము, డబ్బు, ధనాపేక్ష, లోకము, పాపము, సుఖభోగం, భోగభాగ్యం. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ పూట ఎవరో నీతో చెప్తున్నారని కాదు, ఇది నా మాటగా నువ్వు తీసుకోవద్దు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. విమర్శ దినమందు నీ మాట వలన ప్రతి మాటకు నాకు లెక్క చెప్పాలంటే, నాకు కాదు ప్రభువుకి లెక్క చెప్పాలి. రెండవది, ప్రకటన గ్రంథంలో చదివిన ఈ వాక్యం ఏంటంటే, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మొన్న ఒక 3 రోజుల క్రితము పాస్టమ్మ నాతో అంటుంది, ఏమంటుందంటే, మరి ఇప్పుడు సోషల్ మీడియాలో వాగ్దానాలు కానీ, మరి లైవ్ కానీ, మరి మన సహోదరుడు పాలరాజు గారు ఎంతో బాధ్యత కలిగి మరి ఈ యొక్క జీసస్ క్రాస్ సోషల్ మీడియాని మరి నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఆ యొక్క సహోదరునికి ఒక బహుమతి ఇవ్వాలి అని సేవకురాలు నాతో అంది. అమ్మ, బహుమతి ఇవ్వాలి అని సేవకురాలు నాతో చెప్పింది. చేయమని చెప్పాను నేను. మరి ఏం బహుమతి ఇస్తుందో నాకు తెలియదు. అయితే నేను చెప్పాను, ఒక్క ఆదివారము కూడా మానకుండా ఎవరైతే వస్తారో, 52 వారాలు అటెండ్ అయ్యి ఎవరైతే ఉంటారో వారికి కూడా ఒక బహుమతి ఇవ్వాలి అని నేను చెప్పాను. దేవునికి స్తోత్రం. మీరు కానీ ఎక్కువ మంది మానుకోకుండా వచ్చి ఉంటే నాకు ఖర్చు పెరిగిపోతుంది. అందుకని మీరేం చేస్తారంటే, మళ్ళీ పాస్టర్ గారు కనీసం చిన్నది ఇవ్వాలన్నా దాదాపు ఒక 500 అవుద్దని ఒక్క ఆదివారం అయినా పిలవని పెళ్ళికో, అమ్మా మందు వచ్చి పడిపోయి తినిపోయారనే ఫంక్షన్లకో ఒక్కసారి అటు బయట వచ్చేస్తారు. మీరు ఎప్పుడు పోతారో సరిగ్గా ఆదివారమే పోతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయాన్నే రచ్చ ఏంటని బయటకు వచ్చేపాటికి పాస్టర్ మొక్కలను తిడతా ఉంది. ఏంటి తిడుతున్నావంటే, మామూలుగా ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద కోలదు, వాళ్ళు ఏదో కూడికి పిలిచారంటే మనిషి ఇప్పుడు పోతుంది. అంతకుముందు వెళ్ళి అమ్మ పక్క వాళ్ళు, పాస్టర్ గారు ఎవరితోనైనా జీవితంలో పలుకుతాను కానీ వాళ్ళతో మాత్రం పాస్టర్ అక్క నువ్వు చెప్పొద్దు, నేను పలకనంటది ఆ మనిషి. కానీ ఇప్పుడు ఏదో కూడు దొరుకుతుందని పోత ఎవరి కంట్లో పడింది? అమ్మ పోత ఎవరి కంట్లో పడింది? పాస్టమ్మ కంట్లో పడితే, ఇక పాస్టమ్మ నేను ఆపుకుంటా కానీ పాస్టమ్మ ఇక ఆపుకోలేకపోయి తిడతా ఉంటే నేను చెప్పాను, ఎందుకు దేవుని వాక్యం ఇలా ఉంది,
దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఇప్పుడు ఇదంతా కాదు, ఆదివారం ఎంతమంది మానకుండా కరెక్ట్గా వచ్చారో వాళ్ళు చేతులు ఎత్తితే నేను మీకు ఏదైనా సిద్ధపరచాలి, కనీసం ఒక చాక్లెట్ అని సిద్ధపరచాలి కదా. అమ్మ ఎంతమంది ఉన్నారు ఒకసారి చేతులు ఎట్టుంది లెక్కేసుకుంటాను. పాలరాజు గారికి కన్ఫర్మ్ అయిపోయింది. తర్వాత ఇంకెంతమంది, ఒక ఆదివారం కూడా అమ్మ, ఒక ఆదివారం కూడా పర్ఫెక్ట్ కరెక్ట్. ఇవాళ బంగారం కూడా అమ్మా అమ్మా, ఒక ఆదివారం కూడా చేతులు ఎత్తేసేయండి. సిద్ధం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు సిద్ధపరిస్తే ఇంకేం లేదు. పండగ ఎన్ని రోజులు ఉంది ఇంకా అమ్మ? పండగ ఎన్ని రోజులు ఉంది? ఇవాళ ఎంత? 8. ఇక ఆ రోజు ఈ రోజు తీస్తే 20 రోజులు ఉంది అంతే. ఆ రోజు తీస్తే ఈ రోజు తీస్తే 20 రోజులు ఉంది. ఈ 20 రోజులేమో జనవరి 1 ఉంది. 15 రోజులు అమ్మా క్రీస్తుని మిస్ చేసుకునే పండగ అది. క్రీస్తుని ఆ వంటల్లో పడిపోయి, వడల్లో పడిపోయి, చికెన్లో పడిపోయి, మటన్లో పడిపోయి, కొత్త బట్టల్లో పడిపోయేసరికి ఆరాధన అయిపోతుంది. క్రీస్తు మిస్. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధన చేయటని పెద్దలు చెప్తుంటే మనోళ్ళు పండగ రోజున ఏం చేస్తారు? క్రీస్తుని మిస్ చేసుకునే పండుగ. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. పరిశుద్ధుడు అంతేనా? క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధన చేసే పండుగ. ఆ పూట మనవారు చేసే పని ఏంటంటే అన్నీ ఉంటాయి, క్రీస్తుని మాత్రం వీళ్ళు ఏమైపోతారు? పైన స్టార్ ఉంటుంది, ఇంటి చుట్టూరు లైటింగ్ ఉంటుంది, తింటాక చాలా పిండి వంటలు ఉంటాయి, కొత్త బట్టలు ఉంటాయి, కానీ ఏముండదు అమ్మా? తెల్లటి సున్నం ఉంటుంది. ఏముంటుంది? ఆరాధన ఉండదు. ఏముండదమ్మా? ప్రార్థన ఏముండదు. దేవునికి స్తోత్రం. ఆ మాట మనం చదువుకుందాం, మనం ముగించుకుందాం. ప్రతి వానికి ఇచ్చుటకు వాని వాని క్రియ. వాని ఇక్కడ చిన్నలు సండే స్కూల్ పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు ఉన్నారు. ప్రతి వారము క్రమముగా వచ్చేవారు ఉన్నారు. ఆదివారం కూడా గుర్తు లేకుండా తిరిగేవాళ్ళు ఉన్నారు. భక్తిగా వచ్చేవాళ్ళు ఉన్నారు. భయభక్తులు లేకుండా ప్రవర్తించేవారు ఉన్నారు. ఎవరినైనా తులసి వేయలేదు. వాని వాని క్రియ చొప్పున చెప్పాలమ్మా. వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నా దగ్గర కాదండి. ఏదన్నా నా ఫోటో మీకు ఇస్తాకి చాక్లెట్లో లేకపోతే నాప్కిన్లో ఇంకా అలాంటి తప్ప నా దగ్గర ఏం లేవు. కానీ ఆయన దగ్గర మీ అందరికీ జీతం ఉంది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నీకే జీతం ఉందో నీకు తెలుసు, నాకే జీతం ఉందో నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. నాకు తెలుసు, షూర్. నీకు కూడా తెలుసు. ఏంటి పాస్టర్ గారు అంత షూర్గా ఎలా చెప్పేస్తున్నారంటే మనం ఏ కాలంలో ఉన్నాం చెప్పండి? మనం ఉన్న కాలం అమ్మా ఏ కాలం అమ్మా? ఎకరానికి 6,000 అంట. ఎకరానికి ఎంత? దేనికి? నాటు వేసే కాలంలో ఉన్నాం. ఏ కాలంలో ఉన్నాం? అయితే ఆ నాటు వేసే రైతుకు తెలుసు ఈ సంవత్సరం అంతా ఏ బియ్యము తింటాడో. ఏ బియ్యము తింటాడో. పెద్ద జీలకర్ర వేస్తే వాళ్ళ ఇంటి నిండా ఏ బియ్యం ఉంటాయి? ఇంకెన్ని రకాలు ఉన్నాయి బియ్యం? ఆ వడ్ల పేరు చెప్పండి. పెద్ద జీలకర్రే చెప్పినాయనా? షుగర్ లెస్ చేస్తే ఈ సంవత్సరం అంతా వాళ్ళ ఇంటి నిండా షుగర్ లెస్సే ఉంటాయి. ఇంకా 16-38 వేస్తే వాళ్ళ ఇంటి నిండా 16-38 ఉంటాయి. ఆ వ్యక్తికి తెలుసు నేను షుగర్ లెస్ విత్తనాలు విత్తాను కనుక ఈ సంవత్సరం అంతా షుగర్ లెస్ తింటా.
నెల్లూరు జరకలు విత్తాము గనుక ఈ సంవత్సరం అంతా నెల్లూరు జరకలే తింటాం. మీకు తెలుసు మీ క్రియ చొప్పున ఆయన నీకేమి సిద్ధపరిచాడో. నీ నోటికి తెలుసు. నువ్వు మాట్లాడిన దానిని బట్టి, నువ్వు ప్రవర్తించిన ప్రవర్తనను బట్టి, నీ క్రియలను బట్టి దేవునికి స్తోత్రం. నువ్వు చేస్తున్న పరిచర్యను బట్టి, నువ్వు చేస్తున్న భక్తిని బట్టి, నీకున్న సంఘము పట్ల ఉన్న ఆసక్తిని బట్టి, ఆ క్రియలను బట్టి ఆయన జీతము నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు. ఈ మాటలు మీ వినికిడిలో నా దేవుడు నీరు కట్టి ఫలింపచేయును గాక. అందరూ తలలు వంచండి, తలలు వంచండి, తలలు వంచండి. తలలు వంచిన ప్రతి ఒక్కరూ నోరు తెరిచిన ప్రతి ఒక్కరూ చేతులెత్తి, దైవమా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు అయ్యా, నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. దైవమా నీకు స్తోత్రాలు. ఈ పూట నాతోనే సూటిగా తేటగా వాక్యపు వెలుగులో నుండి మాట్లాడిన విధానమును బట్టి నీకు స్తోత్రం అయ్యా, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. నా నాలుక స్తోత్రాలతో నా యేసయ్యా ఉత్సాహము చేయనిమ్మయా. నా నాలుక స్తోత్రాలతో ఉత్సాహము చేయనిమ్మయా. నా నాలుక స్తోత్రాలతో నా యేసయ్యా ఉత్సాహము చేయనిమ్మయా. నాలుక స్తోత్రాలతో నా యేసయ్యా ఉత్సాహము చేయనిమ్మయా. నా నాలుక స్తోత్రాలతో నా యేసయ్యా ఉత్సాహము చేయనిమ్మయా. ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, జీవాధిపతి నీకు స్తోత్రాలు. అమ్మా, చూపులు కాదు, మోకరించి వినిన వాక్యాన్ని బట్టి ప్రార్థించు. ప్రభు నీతో మాట్లాడాడు. వాని క్రియలు చొప్పున జీతము నా దగ్గర ఉందని చెప్పాడు. నీ క్రియలు, నీ మాటలు, నీ ప్రవర్తన, నీ భక్తి, సంఘము పట్ల ఆసక్తి ఏ విధముగా ఉంది, దానిని బట్టి ఒక్కసారి ఎవరికి వారు వినిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ప్రశస్తమైన నామానికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించొచ్చిన ప్రభువా నీ స్తోత్రం. సకల కుటుంబ పునరుద్ధానపు ఆరాధన నీ దయ మహాకృపను బట్టి ప్రభువా నీ స్తోత్రం. ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల చేత మహిమ తెచ్చుకున్నారు తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. గొప్ప వాక్యము చేత మహిమ తెచ్చుకున్నారు తండ్రి, నీకు స్తోత్రం ప్రభువా. నమ్మదగిన దేవునిగా